హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మౌలి. మీరు చూస్తున్నారు మౌలి టెక్ ఇన్ తెలుగు. ఈరోజు ఈ వీడియోలో సిఎంఎఫ్ బ్రాండ్, అదేనండి మనకి నథింగ్ బ్రాండ్ ఏదైతే ఉందో దానికి సబ్ బ్రాండ్ అని చెప్పుకోవచ్చు. ఈ బ్రాండ్ నుంచి మనకు ఒక 3 కొత్త డివైస్ని అయితే లాంచ్ చేయడం జరిగింది. అందులో ఒక మొబైల్ ఉంటుంది, అలాగే వాచ్ ఉంది, అండ్ అలాగే బడ్స్ కూడాను వీళ్ళు లాంచ్ చేయడం జరిగింది. సో వీటి యొక్క స్పెక్స్ ఏంటి, అలాగే వీటి ప్రైస్ ఏంటి, ఇది ఎప్పటి నుంచి మనకి అవైలబిలిటీగా ఉంటుంది, టోటల్ డీటెయిల్గా ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. సిఎంఎఫ్ ఫోన్ 1 వచ్చేసరికి మనకి ఇది బడ్జెట్ రేంజ్లో వచ్చే మొబైల్ ఫోన్ అని చెప్పుకోవచ్చు. ఇది మనకి 15,000 లేదంటే 16,000 ప్రైస్ రేంజ్లో వచ్చే అవకాశం ఉంది. సో దీని ప్రైస్ ఏంటనేది కూడా నేను ఈ వీడియోలో క్లియర్గా మీకు చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. అండ్ అలాగే దీని సేల్ డేట్ కూడాను అనౌన్స్ చేయడం జరిగింది. సో ఎప్పటి నుంచి మనకి ఇది అందుబాటులో వస్తుంది అనేది కూడాను ఈ వీడియోలో మనం చూసుకుందాం. ఇందులో డిస్ప్లే విషయానికి వస్తే 6.67 ఇంచ్ ఎల్టీపీఎస్ డిస్ప్లేతో రావడం జరుగుతుంది. అండ్ అలాగే దీంట్లో 2000 నిట్స్ వరకు కూడాను పీక్ బ్రైట్నెస్ నిట్స్ తో రావడం జరుగుతుంది. బ్యాక్ సైడ్ మనకి ప్లాస్టిక్ బిల్డ్ తోనే వస్తుంది. ఇక్కడ సిఎంఎఫ్ ఫోన్ లో స్పెషాలిటీ ఏంటంటే బ్యాక్ ప్యానల్ ని మనం చేంజ్ చేసుకోవచ్చు అని చెప్పుకోవచ్చు. ఈ బ్యాక్ ప్యానల్స్ అనేవి మనకి సపరేట్ గా దొరుకుతాయి. ఇవి మనం పర్చేజ్ చేసుకోవాల్సి ఉంటుంది. వాటిని పర్చేజ్ చేసి మనమే ఈజీగా మనం ఫిక్స్ చేసుకోవచ్చు అని చెప్పుకోవచ్చు. ఏదైతే మనం బ్యాక్ ప్యానల్ పర్చేజ్ చేస్తామో ఈ బ్యాక్ ప్యానల్ తో పాటు మనకు ఒక టూల్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో దాని స్క్రూ డ్రైవర్ లా ఉంటుంది. సో దాంతో మనం స్క్రూస్ రిమూవ్ చేసేసి ఈజీగా మనకి బ్యాక్ ప్యానల్ ఏ కలర్ కావాలంటే ఆ కలర్ లో మనం మార్చుకోవచ్చు అని చెప్తాను. అలాగే బ్యాక్ సైడ్ బాటమ్ లో మనకు ఒక డైల్ లాంటి ఈ మెకానిజం అయితే వీళ్ళు ఇవ్వడం జరిగింది. దీన్ని యూజ్ చేసి మనకి కొన్ని యాక్సెసరీస్ అయితే మనం ఫోన్ కి అయితే పెట్టుకోవచ్చు అని చెప్పుకోవచ్చు. ఇందులో మనకి ఫోన్ స్టాండ్ ఉంటుంది. ఈ ఫోన్ స్టాండ్ కూడా మనం పెట్టుకోవచ్చు. అలాగే కార్డ్ హోల్డర్, ఏటీఎం కార్డ్స్ లాంటివి హోల్డ్ చేసుకోవడానికి ఒక పర్స్ లాంటిది వస్తుంది. దాన్ని మనం ఈజీగా ఫోన్ యొక్క బ్యాక్ సైడ్ అయితే అటాచ్ చేసుకోవచ్చు. అలాగే ల్యానియార్డ్ కేబుల్ కూడా ఒకటి అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఈ ల్యానియార్డ్ కేబుల్తో మనం మెడలో కానీ లేదంటే మన హ్యాండ్కి కానీ ఈ ఫోన్ని హోల్డ్ చేసి ఉంచుకోవడానికి అయితే ఇది ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చు. అలాగే వీటి ప్రైస్ ఏవైతే ఈ యాక్సెసరీస్ ఉన్నాయో, యాక్సెసరీస్ కానీ లేదంటే బ్యాక్ ప్యానల్స్ కానీ ఇవన్నీ కూడా సపరేట్గా మనం పర్చేజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫోన్ ప్రైస్లో ఇంక్లూడ్ అయితే కాదు. వీటి ప్రైస్ కనుక మనం చూసుకున్నట్లయితే బ్యాక్ ప్యానల్ ప్రైస్ వచ్చేసరికి ఈచ్ వన్ కలర్ మనకి 1499, అంటే 1500 రూపాయలకి ఒక ప్యానల్ అయితే రావడం జరుగుతుంది. ఇందులో 3-4 వేరియంట్స్ వరకు మనకి అందుబాటులో ఉన్నాయి. అలాగే స్టాండ్, ఏదైతే మొబైల్ స్టాండ్ ఉందో ఇది మనకి 799కి వస్తుంది. అండ్ అలాగే కార్డ్ కేస్ ఏదైతే ఉందో ఇది కూడా మనకి 799లో ఉంటుంది. అలాగే ల్యానియార్డ్ కేబుల్ కూడా మనకి 799కి అయితే వీళ్ళు సేల్ చేయడం జరుగుతుంది. అలాగే ఇందులో ఫోన్ యొక్క ఫీచర్స్ విషయానికి వస్తే ఇది ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్తో వస్తుంది. అలాగే ఫ్రంట్ కెమెరా విషయానికి వస్తే 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంటుంది. అలాగే బ్యాక్ సైడ్ మనకి 2 కెమెరా సెటప్తో రావడం జరుగుతుంది. ఇందులో మెయిన్ కెమెరా విషయానికి వస్తే 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. అలాగే 2 మెగాపిక్సెల్ డెప్త్ కెమెరా ఒకటి ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇందులో ప్రాసెసర్ విషయానికి వస్తే మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ప్రాసెసర్తో అయితే వస్తుంది. ఇందులో స్టోరేజ్ విషయానికి వస్తే 6GB 128GB ఉంటుంది. అలాగే 8GB 128GB కూడా ఉంటుందని చెప్పుకోవచ్చు. బట్ ఇక్కడ మనకి 8GB 256 ఇస్తే బాగుండని చెప్పుకోవచ్చు. బట్ రెండు కూడా మనకి 128GB స్టోరేజ్తోనే రావడం జరిగిందని చెప్పుకోవచ్చు. సాఫ్ట్వేర్ విషయానికి వస్తే ఇది మనకి Android 14 అండ్ అలాగే నథింగ్ OS 2.6తో అవుట్ ఆఫ్ ది బాక్స్ రావడం జరుగుతుంది. అలాగే 2 years వరకు కూడాను OS అప్డేట్స్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అలాగే 3 years వరకు కూడాను సెక్యూరిటీ అప్డేట్స్ అయితే వీళ్ళు ప్రామిస్ చేస్తున్నారు. అండ్ అలాగే ఫైనల్గా ప్రైస్ విషయానికి వస్తే ఇది మనకి 6GB 128GB వేరియంట్ వచ్చేసరికి మనకి 1599కి అయితే వీళ్ళు సేల్ చేస్తున్నారు. అండ్ అలాగే 8GB 128GB వచ్చేసరికి 17,999కి అయితే వీళ్ళు సేల్ చేస్తున్నారు. అలాగే ఏదైతే మనకి ఫస్ట్ సేల్ ఉంటుందో ఫస్ట్ సేల్ వచ్చేసరికి మనకి July 12th అయితే ఉంటుంది. ఈ July 12th ఎవరైతే ఫోన్ పర్చేజ్ చేస్తారో వాళ్ళకైతే మనకి ఈ 2 వేరియంట్స్ లో కూడాను 1000 రూపీస్ వరకు కూడాను ఆఫ్ అనేది వస్తుందని చెప్పుకోవచ్చు. 6GB 128GB వచ్చేసరికి మనకి 14,999 ఉంటుంది. అలాగే 8GB 128GB వచ్చేసరికి 16,999కి అయితే మనకి ఫస్ట్ సేల్ రోజు అందుబాటులోకి వస్తుంది. అలాగే ఫోన్ తో పాటు మనకి సిఎంఎఫ్ బ్రాండ్ నుంచి సిఎంఎఫ్ బడ్స్ Pro 2 కూడా లాంచ్ చేయడం జరిగింది. దీని యొక్క ప్రైస్ వచ్చేసరికి మనకి 4,299గా పెట్టారు. అండ్ అలాగే వాచ్ Pro 2 కూడాను దీంతో పాటు లాంచ్ చేయడం జరిగింది. దీని యొక్క ప్రైస్ వచ్చేసరికి మనకి 4,999కి అయితే పెట్టడం జరిగింది. సో ఇది సిఎంఎఫ్ ఈ రోజు లాంచ్ చేసిన మొబైల్ అండ్ అలాగే బడ్స్ అండ్ వాచ్ గురించి అయితే. సో ఈ ప్రొడక్ట్స్ లో మీరు ఏదైనా ప్రోడక్ట్ పర్చేజ్ చేయాలనుకుంటున్నారా, లేదంటే ఈ ప్రైస్ ఎలా అనిపించింది ఏంటనేది మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇది ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. దిస్ ఈజ్ మౌలి సైనింగ్ ఆఫ్.